కర్నూలు నగరంలో కూడా నిధులతో ఏఐ టెక్నాలజీతో కూడిన 100 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. నగరంలో ఉన్న 150 సీసీటీవీ కెమెరాలకు ఇది అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి, అధునాతన సాంకేతికతతో నేరాల నియంత్రణ వీలవుతుందన్నారు. కుడా తరపున సీసీ కెమెరాలకు నిధులు అందించడం సంతోషంగా ఉందని చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు చెప్పారు. నూతన సాంకేతికతతో క్రిమినల్స్ తప్పించుకోలేరని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. I think from Hyderabad they have come and given a good presentation to SP Garki how that if the crime is done వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతాం సాఫ్ట్వేర్ నుంచి అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో యూజ్ చేసి టు ట్రేస్ అవుట్ ద క్రిమినల్ని ఐడెంటిఫికేషన్ చేసేదానికి భాగంగా సాఫ్ట్వేర్ డెవలప్ చేసడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. సో క్రిమినల్స్కి జాగ్రత్త, ఏదైనా తప్పించుకోవాలనుకుంటే అంత ఈజీ కాదు. ఎస్పీ గారు చొరవ తీసుకొని దాదాపు 250 కెమెరాస్తో లింకప్ చేసి ఐపీ బేస్డ్ది, అదే కాకుండా రికార్డెడ్ దానికి కూడా ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ ఈ సాఫ్ట్వేర్లో రన్ చేస్తే వీ కెన్ ఐడెంటిఫై దట్ క్రిమినల్స్. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మన కర్నూలుకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ తేవడం ఐఎమ్ సో హ్యాపీ. ఎస్పెషలీ కూడా వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ సీసీ కెమెరాల కోసం ఈరోజు కూడా నుంచి నియర్లీ 30 lakhs మేము ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇటు మంచి కార్యక్రమంకు మేము పోలీసు వారికి హెల్ప్ చేసినందుకు, ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు కూడా చేయడం జరిగింది. ఇంకా మున్ముందు ఇలాంటివి ఏదైనా సరే మంచి కార్యక్రమాలు జరిపేదానికి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటుందో కోరుతున్నాం. టౌన్లో పోలీసింగ్లో టెక్నాలజీ ఇంటర్వెన్షన్ భాగంగా అడిషనల్గా ఈరోజు కూడా తరపు నుంచి 100 సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతూ. పర్టికులర్లీ ఇవన్నీ ఐపీ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్ లొకేషన్స్లో, స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఇవన్నీ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో ఈ 100 సీసీటీవీ కెమెరాస్ ప్లస్ 150 సీసీటీవీ కెమెరాస్ ఐపీ బేస్డ్ ఆల్రెడీ మనకి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇన్స్టాల్ అయి ఉన్నాయి. సో దాదాపు 250 కెమెరాస్తో ఒక నెట్వర్క్ లాగా మనం క్రియేట్ చేసి ఎక్కడ క్రైమ్ జరిగినా సో ఆ క్రైమ్ చేసే వ్యక్తి అక్కడ నుంచి ఎక్కడ వెళ్ళొచ్చు అని ప్రొబబుల్ రూట్స్ ఈ సాఫ్ట్వేర్ మనకి తెలియజేస్తుంది.